జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కల్పించి మొత్తం 2383 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకొని స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలో 31 జిల్లాలు ఎన్నికలు జరగగా సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయ బేరీ మోగించారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పై 1146 పంచాయతీలను గెలుచుకొని రెండో స్థానంలో నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో మాత్రమే బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకోగలిగింది. ఇక బీజేపీ 200 లోపు స్థానాలకు పరిమితమైంది. స్వతంత్రులు, కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థులు కలిపి సుమారు 455 చోట్ల విజయం సాధించారు. మూడు 834 సర్పంచ్ పదవులకు గాను 12,960 మంది అభ్యర్థులు, ఇక 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడ్డారు. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్లో ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 84.28% ఓటింగ్ నమోదైంది. ఇక అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.78% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పలు చోట్ల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో అర్ధరాత్రి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.